నమస్తే. రాళ్ళ గాజులు పోస్ట్ చేస్తే చాలామంది పగడాల ముత్యాల గాజులు కూడా పెట్టండి అని చెప్పి అడిగారండి. వారి కోసం ఇవి చూడండి. ఇది ఓల్డ్ మోడలే అయినా కూడా చాలా కాలం మన్నుతాయి. పగడాలు అరుగుదల కూడా తక్కువ. కొంతమంది బాగా పగడాలు పెట్టుకుంటూ ఉంటారు. అన్నీ అంటే చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ పాత కాలంలో అంటే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం పగడాలు బాగా చేయించుకునేవాళ్ళు. ఈ గాజు చూడండి. ఇవి మనకి 15 నుంచి 20 గ్రాముల లోపు చేయించుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇవి ఒక సెట్ లాగా మనం మెయింటైన్ చేయొచ్చండి. అంటే పగడాల నెక్లెస్ పెట్టుకున్న ఇయర్ రింగ్స్, లేదంటే కొంతమంది పగడాలతో ఇలా పొడవుగా చేయించుకొని బీడ్స్ లాగా లాకెట్స్ వేసుకుంటారు. అలాంటి సెట్లోకి ఒక్క గాజు చేయించుకున్నా కూడా సరిపోతుంది. ఫస్ట్ పిక్చర్లో చూడండి. ఎక్కువగా మనం ఈ కాంబినేషన్లో ఎర్రరాళ్ళు ముత్యాలతో చేయించుకుంటూ ఉంటారు. ఈసారి నేను పోస్ట్ చేస్తానండి. నా దగ్గర ముత్యాలు ఎర్రరాళ్ళ గాజులు ఒక 30 సంవత్సరాల క్రితం మా మదర్వి నాకు ఇచ్చారు. అవి నేను ఈసారి ఒక చిన్న వీడియో చేసి పెడతాను. సెకండ్వి కూడా చూడండి. ఇది కూడా పాత మోడలే, అంటే ఇప్పటి మోడల్ కాదు. ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ మోడల్సే అనమాట. ఇవి మనకి రకరకాలుగా చేయించుకుంటూ ఉంటారండి. గట్టి చేతతో అయితేనేమో ఒక్కొక్క గాజు వచ్చేసేసి మనకి 20 గ్రాములు కంపల్సరీగా పడుతుంది. కొంతమంది ఫ్యాన్సీగా చేయించుకుంటే, అంటే సెకండ్ పిక్చర్లో చూడండి, అవి కొంచెం ఫ్యాన్సీ మోడల్స్ అనేవాళ్ళు. అవి 15 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ చేయించుకోవచ్చు. పగడాలు ఇప్పటికి కూడా కర్ణాటక సైడు బాగా వాడతారండి. మీరు గమనించండి. అటు సైడు రాళ్ల కన్నా వేరే వాటికన్నా కూడా టెంపుల్ జ్యువెలరీ అండ్ పగడాలు కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు పగడాల నగలు చేయించుకుంటూ ఉంటారు. 95% పాపులేషను. ఫస్ట్ పిక్చర్లో అయితే ఒక్కొక్క గాజు వచ్చేసేసి 18 గ్రాముల నుంచి 20 గ్రాముల లోపు చేయించుకోవచ్చు. సెకండ్ కూడా ఒక ఫ్యాన్సీ మోడలు. అది కూడా మనకి ఒక్కొక్క గాజు 15 గ్రాములు స్టార్టింగ్ అనమాట. అంటే సైజ్ తగ్గిందనుకోండి మనకి బంగారం తగ్గుతుంది. ఇవి కూడా ఒక ఫ్యాన్సీ మోడలు. సెకండ్ది కూడా మీరు పైన చూస్తున్న మోడల్స్ లానే అన్నీ ఉన్నాయి, కానీ చిన్న చిన్న మార్పులతో ఉన్నాయి చూడండి. ఇవి కూడా ఒక ఓల్డ్ మోడలు. ఒక్కొక్క గాజు వచ్చేసేసి 22 గ్రామ్స్ పడింది ఈ మోడలు. ఇది ఒక ఫ్యాన్సీ మోడలు, సింగిల్ బ్యాంగిల్ అనమాట. ఇది ఒక పగడాల నెక్లెస్ మీదకి సెట్ చేసుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఇలాంటి మోడల్స్ చేయించుకుంటూ ఉన్నారు. ఈ రెండు మోడల్స్ కూడా మీరు చూసే ఉంటారు. నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను ఒక వీడియోలో ఈ రెండు మోడల్స్. ఫస్ట్ పిక్చర్లోది పాత మోడలే. మీరు చాలామంది చూసే ఉంటారు ఇలాంటి మోడల్స్. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఇలా చేయించుకుంటూ ఉండేవాళ్ళు. పగడాల ముత్యాల హారాలతో కాంబినేషన్తో ఉన్న నెక్లెస్ల మీదకి ఈ బ్యాంగిల్స్ సెట్ చేసుకుంటూ. సెకండ్ పిక్చర్లో అవి దుబాయ్లో తీసుకున్న పిక్చర్ అండి. ఇవి అక్కడున్న మోడల్స్ అన్నమాట. ఇది కూడా మీరు చూసే ఉంటారు. ఇవి చూడండి. ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసేసి మనకి 15 గ్రాములు పైనే పడుతుంది. అంటే మొత్తం 34 గ్రామ్స్ రెండు పేరు. చూడండి, ఇవి కడా బ్యాంగిల్స్ మోడల్లో చేయించుకున్నారు. ఇవి చాలా అందంగా ఉన్నాయి. పెళ్లి కూతురు కోసం చేయించుకున్నాం అనమాట ఇవి కూడా ఒక లేటెస్ట్ మోడలు. ఒక్కొక్క గాజు 15 గ్రాములు కన్నా కూడా తక్కువ వస్తుంది. ఇంకా చిన్న సైజ్ అయితే ఇదేంటంటే స్ట్రింగ్ లాగా చేసి గాజు చుట్టూ గుచ్చారు. అండ్ అవి లైట్ వెయిట్ బాల్స్. ఆ బ్యాంగిల్ కూడా చాలా తక్కువలో చేయించుకోవచ్చు. ఇలాంటి మోడల్స్ చాలా బాగుంటాయండి. మనం పగడాల బీడ్స్ కనుక చేయించుకుంటే అలాంటి సెట్ మీదకి ఈ బ్యాంగిల్స్ బాగా సెట్ అవుతాయి. ఇవైతే 12 గ్రాముల్లో చేయించుకోవచ్చు. ఇలాంటి వాటి ఆల్మోస్ట్ ఇవి మన సన్నగాజుల మోడల్లోనే, కాకపోతే మధ్య మధ్యలో మనకి పగడాలు కూర్చారు చూడండి. ఇవి లేటెస్ట్గా ఉన్న మోడలు. ఇవి ఈ మధ్య చాలామంది చేయించుకుంటున్నారు ముత్యాలతో. కాకపోతే ఇక్కడ ముత్యాలు పగడాల కాంబినేషన్తో కడా బ్యాంగిల్ అండ్ స్క్రూ టైప్లో చేశారు. ఇవి కూడా చాలా అందంగా ఉంటాయండి పెట్టుకుంటే. ఇవి ఒక్కొక్క బ్యాంగిల్ మనం 15 గ్రాముల నుంచి 10 నుంచి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బ్రాస్లెట్ టైప్లో మనం చేసే విధానం చేతన బట్టి కూడా మనకి బంగారం పడుతూ ఉంటుందండి. ఇవి ఒక ఫ్యాన్సీ పగడాల గాజులు.
ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో ఆ చేత. కాకపోతే ఇవి కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి. అంటే ఒక్కొక్క గాజు ఆ, మనం 12 గ్రాముల నుంచి 15 గ్రాములు అంటే 30 మినిమం పడుతూ ఉంటాయి ఇలాంటి గట్టి చేతతో ఉన్నవి. నేను చెప్పాను కదా, కర్ణాటక సైడ్ అందరూ ఇలా ఈవెన్ యంగ్స్టర్స్ కూడా అండి ఇలాంటి గొలుసులు వేసుకుంటూ ఉంటారు, చేయించుకుంటూ ఉంటారు. ఆ, నాకైతే బాగా నచ్చుతాయండి వాళ్ళు వేసుకుంటే. ఆ, చాలా అందంగా ఓల్డ్ ట్రెడిషన్ అయినా కూడా ఎలిగెంట్గా కనపడుతూ ఉంటాయి. ఇవైతే పాత నగలు, ఓల్డ్ మోడల్. ఆల్రెడీ నేను ఇవి పోస్ట్ చేశాను, కాకపోతే దీని కాంబినేషన్ అని ఇప్పుడు పెట్టాను. ఇవి కూడా పాత మోడల్స్. చూడండి, మీ అందరికి కూడా తెలుసు. థ్యాంక్ యూ.